హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి. ఎందుచేత అంటే ఒకరోజు యుద్ధకాండలో ఇంద్రజిత్ యుద్ధం చేశాడు. ఆకాశంలో మేఘాల చాట్న ఉండి ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల ములుకులు విరిగిపోయాయి. కొన్ని లక్షల మంది చనిపోయారు. కొన్ని లక్షల మందికి కాళ్ళో చేతిలో విరిగిపోయాయి. రామలక్ష్మణులు కూడా పడిపోయారు నేల మీద. ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసి విడిపోతే హనుమ ఒక్కరే బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు కాబట్టి ఆయన లేచారు. విభీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరూ 2 కాగడాలు పట్టుకుని అసలు బతికున్నారా ముఖ్యమైన వీరులు చూద్దామని వెడుతున్నారు. పెద్దవాడు అని జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు. కనురెప్ప పైకెత్తడానికి లేదు జాంబవంతుడికి. అలా కొట్టేశాడు ఇంద్రజిత్. పడిపోయి ఉన్నాడు ఆయన పెద్దవాడు. కాగడాలు పట్టుకుని వెళ్ళి విభీషణుడు అన్నాడు, తాతా కుశలమా అని అడిగాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, హనుమ కుశలమా అని అడిగితే విభీషణుడు అన్నాడు, తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది, నువ్వు అలా అడగలేదు. నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నావు. పొరపాటు పడ్డామా? నేను పొరపాటు పడి అడగలేదు. హనుమ ప్రాణాలతో కాని ఉన్నారా మనందరం ఉండట్లేదు. ఆ హనుమ కాని మరణించారా మనందరం బతికున్నా చచ్చిపోయింది. ఒకవేళ మనందరం చచ్చిపోయిన హనుమ ఒక్కరు బతికుంటే మనందరం బతికినట్టే, బతికించేస్తారు. అందుకు అడిగాను, ఉన్నాడా క్షేమంగా? హనుమ ఓంగి జాంబవంతుడి పాదములు పట్టుకుని, తాత హనుమ నీకు నమస్కరించుచున్నాడు అంటే ఆయన అన్నారు, నాయన వేళ లేదు, ఈ రాత్రి లోపల బతకాలి సైన్యం. ఈ రాత్రికి రాత్రే నువ్వు ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఉత్తర దిక్కున కైలాసము వృషభము అన్న 2 పర్వతముల మధ్యలోకి వెళ్ళాలి. అక్కడ ఒక ఓషధీ పర్వతం ఉంది, అందులో 4 ఓషధులు ఉన్నాయి. నువ్వు వెంటనే వెళ్ళి ఆ 4 ఓషధులు పట్టుకొచ్చేయాలి 10 నిమిషాలు. ఇలా కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి మెరుపు మెరిసినట్టు వెళ్ళిపోయారంటే అది ఆయన మారుతున్న వేగం. కైలాసము వృషభము మధ్యలోకి వెడితే ఓషధులు అనుకున్నాయి, ఈయన మనని తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు, ఈయనకి కనపడకుండా దాక్కుందామని తేజస్సుని అవి ఉపసంహారం చేస్తే రామకార్యం మీద వచ్చిన నాకు ఉపయోగపడకుండా దాక్కుంటారా? మీరెక్కడున్నా మా వైద్యుడున్నాడు సుషేనుడు, ఆయన కనిపెడతాడు అని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేశారు. రక్కాపట్టిన తీసుకొచ్చి అక్కడ పర్వతాన్ని దింపితే ఈ 4 ఓషధుల యొక్క శక్తికి ఈ 4 ఓషధులు ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బతుకుతారు. అందుకని రాక్షసులు బతకలేదు. అది హనుమ యొక్క శక్తి అంటే.